మనం శివరాత్రి అంటే ఉపవాసం అనుకుంటాం. ఉపవాసం అంటే ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం. ఎవరికి? శివుడికి దగ్గరగా ఉండడం. శివుడు అంటే శివతత్వానికి దగ్గరగా ఉండడం. కాబట్టి మనం తిన్నామా తినలేదా ఇవన్నీ పక్కన పెడితే మనకు రిచువల్గా ఎలా చేస్తామో అలా చేసుకున్నా సరే మనసులో జపం అనేది చాలా ముఖ్యం. ఇంక ఏ పని చేయొద్దు. మీరు చేయవలసింది ఒకటే, ఓం సిద్ధేశ్వరాయ నమః. అంటే ఓం నమః శివాయ కూడా అనుకోవచ్చు అనుకుంటాం, కానీ ఇందులో ఈ సిద్ధ పద్ధతిలో దీన్ని సిద్ధీకరించడం వల్ల ఒక సిద్ధేశ్వరుని అంటే ఈశ్వరుణ్ణి ఒక భక్తుడిగా కాకుండా ఒక తండ్రిని కొలిచినట్టుగా మీరు అడుగుతున్నారు. ఓం సిద్ధేశ్వరాయ నమః. జస్ట్ మీరు విజువలైజ్ చేసుకుని ఆ మీ ఇష్టదైవాన్ని శివుడి నుంచి ఆ శక్తి అంతా వస్తున్నట్టు మీ కోరికను చెప్పుకొని ఓం సిద్ధేశ్వరాయ నమః రోజంతా చాంట్ చేయండి. మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి.